చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్కి వెల్కమ్. ఈరోజైతే సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్లో మినీ వ్లాగ్ అండి ఇది. ఎందుకంటే లీలాబాను వాళ్ళిద్దరూ కూడా రోజు 11:30, 12:30, 1:30 అయినా లేవరు. ఈరోజు సండే మా వారి వాళ్ళ సిస్టర్ అండి, అంటే మా ఆడపడుచు వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి పాప వాళ్ళిద్దరిని తీసుకురమ్మన్నారు. అందుకోసం అని చెప్పి వాళ్ళ డాడీ చూడండి ఎలా కాకా పట్టి కొంచెం సేపు నెమిర్చి చూస్తే కానీ నిద్ర లెగుస్తుంది. భాను పాప చూసారా ఎంత కోపంగా నన్ను ఎందుకు నిద్ర లేపావు అని చెప్పి కొడుతుంది. చూసారా ఎంత సీరియస్ అవుతుందో భాను పాప. కోపం ఎక్కువ భాను పాపకి, ఎక్కువసేపు పడుకోనివ్వాలి. లీలా పాప కూడా కదులుతుంది. లీలా పాపను కూడా లేపాలి ఇప్పుడు. లీలా పాప చూడండి ఎంత మత్తుగా పడుకున్నుందో. లీలమ్మ లేవదంటండి. లీలమ్మ లీలమ్మ నువ్వు నిద్ర లేవాలి. నువ్వు కూడా లీలమ్మను కూడా ఎలా అయితే కొంచెం సేపు తన్ని కూడా నిద్ర లేపాలి. హాయ్, లెగాలి లెగాలి లెగాలి. లీలాబాను వాళ్ళని రోజు పడుకొనిస్తే 11:30, 12:30, 1:30 కూడా అవుతుంది, లేవట్లేదు. కానీ ఈరోజు మాత్రం వాళ్ళకి 9కి లేపేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి పాప వాళ్ళని తీసుకుని. చూడండి ఎలా లేపాల్సి వస్తుందో. ఇప్పుడు అలా నెమిరిస్తే ఎంతసేపటికి లేస్తుందో చూడాలి లీలా పాప. మరే మనం ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాము. ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దరు కానీ పదండి. లేకండి అబ్బో బో. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. రోజు వాళ్ళు పడుకునే టైం వరకు మేము ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకొనిస్తామండి. ఎప్పుడైనా సరే ఇలాంటి అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళని బుజ్జగించి ముద్దులాడి కాసేపు అలా చేస్తే కానీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేస్తారు. ఇప్పుడైతే వాళ్ళ నాన్నగారు అలా నిద్ర లేపిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా బ్రష్ చేయించి డైరెక్ట్గా ఒకసారి టాయిలెట్ పనులన్నీ చూసి వాళ్ళిద్దరికీ కూడా స్నానం చేపిస్తారండి. రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాము. లాల్ కాబట్టి లీలా అంటే లాల్ కాబట్టి రెడ్ కాబట్టి లీలా బ్రష్ రెడ్. పాప వాళ్ళకి లోపల చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అందుకని చెప్పేసి బ్రషింగ్ చాలా సెన్సిటివ్గా చేయాలన్నమాట. చూసే వెరీ గుడ్. చూసే చూసే వెరీ గుడ్. చూసే 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 చూసే. ఓకే ఓకే
ప్యాంటు, ఇది భాను పాప ప్యాంటు, ఇది వచ్చేసి లీలా పాప షర్ట్, ఇది వచ్చేసి భాను పాప షర్ట్, ఇది కూడా భాను పాప షర్ట్, ఇది వచ్చేసి లీలా పాప షర్ట్, ఇది వచ్చేసి భాను పాప షర్ట్, ఇది వచ్చేసి లీలా పాపదన్నమాట, ఇది వచ్చేసి ఇది లీలా పాపదే, ఇది లీలా పాపదే, ఇది వచ్చేసి భాను పాపది. ఓకే, లీలా భాను పాప వాళ్ళకి రోజు డైపర్స్ అయితే యూజ్ చేయమండి, బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం యూజ్ చేస్తాం పాప వాళ్ళిద్దరికి. ఈరోజు బయటకు వెళ్తున్నాం కాబట్టి యూజ్. ఈరోజు లీలా భాను వాళ్ళిద్దరికీ అయితే రాత్రి చెన్నై షాపింగ్ మాల్ నుంచి ఇద్దరికి కూడా వెస్ట్రన్ స్టైల్లో టాప్స్ తీసుకొచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా రాత్రి తీసుకొచ్చిందే కొత్తవి. దీనికి రెడ్ కలర్ టీషర్టు, లెగ్గిన్ వచ్చేసి లైట్ కలర్ టీషర్ట్ అయితే వేస్తున్నాము. మీరు చూస్తున్నవి లీలా భానుకి కొత్త డ్రెస్. చూసారు కదండి లీలా భాను వాళ్ళ నాన్నగారు ఎలా రెడీ చేస్తున్నారో. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా హెడ్ బాత్ ఇద్దరికి చేయించి మంచి డ్రెస్సెస్ వేసి వాళ్ళకి పౌడర్ రాసి తల దువ్వి బొట్టు కూడా సారే పెడతారు. చాలా బాగా రెడీ చేస్తారండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లీలా పాపనైతే రెడీ చేశారు. ఇక భాను పాప రెడీ అవుతుంది. చూసారా భాను పాప ఫ్రాక్ ఎలా ఉంది. తనకు కూడా వెస్ట్రన్ స్టైల్లోనే తీసుకున్నాము. లైట్ కలర్ తీసుకున్నాము. దానికి థిక్ కలర్ లెగ్గిన్ యూస్ చేశారు. చూసారు కదండి భాను పాప. తను కూడా హెడ్ బాత్ చేసి చక్కగా పౌడర్ రాసుకుని తను బొట్టు పెట్టించుకుంటుంది. చాలా నీట్గా రెడీ చేస్తారండి వాళ్ళ నాన్నగారు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు. చూశారు కదా ఎంత బాగా రెడీ చేస్తున్నారో. వాళ్ళిద్దరిని కూడా రెడీ చేయటమే మాకు చాలా ఇష్టం. చాలా బాగా రెడీ చేస్తారు. చూడండి భాను పాప రెడీ అయింది. ఇంకా డ్రెస్ బాగుందండి భాను పాపది. లీలా పాపది బాగుందా, భాను పాపది బాగుందా డ్రెస్సు? చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసినాక లీలా డ్రెస్ బాగుందో భాను డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లీలమ్మ డ్రెస్ బాగుందా, భానమ్మ డ్రెస్ బాగుందా కంపల్సరీ చెప్పాలి ఫ్రెండ్స్. రెడీ అయిపోయాము. లీలా భాను వాళ్ళు చేతులకి బ్యాంగిల్స్ వేసుకున్నారు, మెడలో చైన్స్ వేసుకున్నారు, కాళ్ళకి పట్టీలు కూడా వేసుకున్నారు. చూసారా లీలా భాను వాళ్ళిద్దరూ కూడా చైన్స్ వేసుకున్నారు. మేము కూడా రెడీ అయ్యాము ఫంక్షన్స్కి అయితే. చక్కగా మా ఫ్యామిలీ చూసారండి, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్లు. మా ఇద్దరు పిల్లలు కూడా మాకు ప్రాబ్లమెటిక్ పిల్లలు అని అనిపించకుండానే మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఫంక్షన్స్కి వెళ్తున్నాము అని లీలా భాను వాళ్ళ నాన్నగారు అయితే మీకు చెప్తున్నారు. లీలా భానుమ్మ ఇద్దరు కూడా చైన్స్ వేసుకున్నారు, చేతికి బ్యాంగిల్స్ వేసుకున్నారు, కాళ్ళకు పట్టీలు పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు అయితే ఇద్దరికి నెయిల్ పాలిష్ కూడా వేశారండి లీలా భానుమ్మ వాళ్ళిద్దరికి. మేమైతే రెడీ అయిపోయాం. ఫంక్షన్కి అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ మీరు చూస్తున్నది మా భవానీ ఆడపడుచు. ఫంక్షన్లో అయితే చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే అక్కడ పెట్టిన సాంగ్స్కి చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు చూస్తున్న బాబు వచ్చేసి ఎగ్నెక్ బాబు. ఆ బాబు సాంగ్స్ అన్నింటికి కూడా చాలా బాగా డాన్స్ చేశాడు. చాలా ఎంజాయ్ చేసాం. భాను కూడా చూసారా వెనక తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఫంక్షన్లో మేమందరము అయితే చక్కగా బాబు వేసిన డాన్స్కి మాత్రం చివరిలో ఫంక్షన్లో చాలా ఎంజాయ్ చేశాము. పెదావుటపల్లి కోటేశ్వరం అత్తయ్యకు మనవడు వాళ్ళ అబ్బాయి ఎస్ఎస్ గౌడ్, వాళ్ళ అబ్బాయి యజ్ఞక్ గౌడ్. మీరు చూస్తున్న బాబు డాన్స్ ఎరగదీసిండు. మా సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్లో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్.